గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ గార్డెన్ టు టేబుల్ సిరీస్ చూపిస్తా. మేము వైన్ టేస్టింగ్ అని వెళ్తున్నాము. వీ హ్యావ్ డన్ వైన్ టేస్టింగ్ ఇన్ యూరప్, డిఫరెంట్ ప్లేసెస్లో చేసాం. కానీ అక్కడ ఏంటంటే అఫ్కోర్స్ యూ టేస్ట్ ద వైన్ అండ్ నచ్చింది కొనుక్కొని రావచ్చు. బట్ ఇక్కడ ఈరోజు చేసేది డిఫరెంట్. ఏంటంటే మనం నచ్చిన వైన్ని, ఆ గ్రేప్స్, మనకు కావాల్సిన గ్రేప్స్ని ఆర్డర్ చేస్తే వాళ్ళు కాలిఫోర్నియా నుంచి గ్రేప్స్ షిప్ చేస్తారంట. సో అవి వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళి మనం ఆ వైన్ ప్రిపేర్ చేసుకోవచ్చు మనమే, అఫ్కోర్స్ విత్ దేర్ హెల్ప్. అండ్ దెన్ మనం డిజైన్ చేసుకున్న బాటిల్లో పోసిస్తారు. సో దట్స్ ద హోల్ ప్రాసెస్. అండ్ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ టైమ్. అంతా అమెరికన్ గ్రూప్, సతీష్ అరేంజ్ చేసినాడు. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. కరెక్టే చెప్పినా ఇంకేమైనా ఉందా యాడ్ చేయడానికి? కరెక్టే. ఇట్స్ లైక్ నాట్ వన్ స్టెప్ ప్రాసెస్. త్రీ టైమ్స్ పోవాల్సి వస్తుంది అనుకుంటే ఇక్కడికి. 3 times వెళ్ళాల్సి వస్తుందా? సెకండ్ ఏమో గ్రేప్స్ వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు plug them. The entire team needs to plug them, remove all the stems, and then adi crush chesin tarvata then they put it in a barrels. Third time emo then we go back and then fill it up. Apatki ferment ayipotadi. Fill it up in the bottles and then label them. Okay, so that's a 3-step process basically. So what is our label, Satish? What is our label? నేను అనుకున్నా కదా RR అని పెడదాం అనుకున్నా. The Reddy Wineries అని పెడదాం అనుకున్నా. Reddy Wineries, RR will be for Rupalian Road. ఓకే. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఐల్ సీ ఈ వైన్ రూమ్ అనే ప్లేస్కి వెళ్తున్నాము ఈరోజు. సో దెన్ ఐల్ షో యూ హౌ ఇట్ ఈస్. ఓకే, ఈయన డ్రైవ్ చేస్తూ అటు ఇటు చూస్తుంది. ఓకే, ఈ ప్లేస్లో ఇక్కడ వైన్ టేస్టింగ్ అండ్ దెన్ అక్కడ కనిపిస్తున్నాయి కదా బ్యారెల్స్, అట్లా బ్యారెల్స్లో అవి వైన్ ఫర్మెంట్ చేసి పెడతారు. సో వాటర్ బాటిల్స్ కూడా పెట్టారు. ఏంటంటే మధ్య మధ్యలో నువ్వు వైన్ టేస్ట్ చేసిన తర్వాత ఆ వాటర్ తోటి క్లెన్స్ చేసుకొని ఇంకొకటి ట్రై చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని రకాల బాటిల్స్, ఎన్ని రకాల వైన్స్ ఉన్నాయి. ఇవన్నీ వీళ్ళందరూ లాస్ట్ ఇయర్ తయారు చేసినవే. అండ్ ఇక ఇలా బ్యారెల్స్లో ఫర్మెంట్ చేసుకోవచ్చు. అండ్ బ్యారెల్ మీద మన ఇష్టమున్న డిజైన్ పెట్టుకోవచ్చు. అండ్ 3-4 months అలా ఫర్మెంట్ అయిన తర్వాత మళ్ళీ పిలుస్తారు. మనం వచ్చి బాటిల్స్లో నింపుకోవచ్చు. కొన్ని టైప్ ఆఫ్ వైన్స్ 2 years కూడా ఫర్మెంట్ చేస్తారంట. ఇట్స్ కాల్డ్ రిజర్వ్. అట్లా చాలా రోజులు ఉన్నది ఇంకా స్ట్రాంగ్గా ఉంటుందంట. సో ఇక్కడ దీంట్లో ఏ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ చేసాము, ఎప్పుడు ఫర్మెంట్ అవుతుంది అవన్నీ ఉంటాయి. అండ్ ఇదేమో గ్రేప్స్ చార్ట్. ఎలాంటి టైప్ ఆఫ్ గ్రేప్ నుంచి ఎలాంటి టైప్ వైన్ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తాయా గ్రేప్స్, అదంతా దాని ఇన్ఫర్మేషన్ అంతా ఉండింది. సో నెక్స్ట్ టైం మీరు వైన్ ఎప్పుడైనా ట్రై చేస్తున్నప్పుడు సో సీ హౌ మచ్ సైన్స్ గోస్ బిహైండ్ ఇట్. ఈ బాటిల్స్ మీద లేబుల్స్ కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఆ స్వాన్స్ ఉన్న బాటిల్ భలే నచ్చింది నాకు. అండ్ ఇలా చిన్న చిన్న కప్స్లో ఇస్తారు టేస్టింగ్కి. చిన్న చిన్న కప్సే కానీ అన్నీ టేస్ట్ చేసే వరకు ఇట్ సీమ్స్ అ లాట్. గ్రూప్లో ఫైనల్లీ అందరికీ నచ్చింది, ఎక్కువ నచ్చింది, ఆర్డర్ చేశారు. సో ఆ గ్రేప్స్ కాలిఫోర్నియా నుంచి షిప్ అయిన తర్వాత దెన్ మళ్ళీ పిలిచినప్పుడు విల్ డూ ద వైన్ అండ్ దెన్ ఫర్మెంట్ ఇట్ ఇన్ వన్ ఆఫ్ దీస్ బ్యారల్స్. నాకైతే ఓవరాల్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా మంచిగా అనిపించింది. అండ్ దెన్ ఆ గ్రేప్స్ వచ్చిన తర్వాత వైన్ ప్రాసెస్ ఎట్లుంటుందని ఎక్సైటెడ్గా ఉన్నా. I will see you in next video. Thank you for watching.